ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. ఒక వాగ్దానము దేవుడు చేశాడు అంటే ఆ వాగ్దానము ఇప్పటికీ, ఈ రోజుకి, రేపటికి, నిన్నటికి కూడా. దేవుడు నిన్నను కూడా బాగు చేయగలడు. తెలుసా మీకు? జరిగిపోయిన కాలమును కూడా బాగు చేయగలిగిన శక్తి, సామర్థ్యములు కలిగిన దేవుణ్ణి మనం కొలుస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదేంటండి, మనం పొరపాట్లు చేసాం, లేకపోతే మన చేతిలోంచి జారిపోయింది కదా, అది దానివల్ల మనకి నష్టం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ జరిగిపోయిన దానిలో, నష్టంలో నుంచి కూడా దానిని దీవెనగా మార్చి మనం నిలబెట్టగలిగిన శక్తి, సామర్థ్యములు దేవునికి ఉన్నాయి. కాబట్టి మీకు వస్తున్న వాగ్దానము, దేవుడు మీకు ఇవ్వబోతున్న వాగ్దానము ఏదైతే ఉందో అది నిన్నటికి, ఈ రోజుకి, రేపటికి కూడా. ఆ మూడింటిని కలిపి నేను అన్నాను, గాడ్స్ ప్రామిస్ ఆర్ ద గాడ్స్ ప్రామిసెస్ ఫర్ ద ఫ్యూచర్. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆయన మన గురించి చేసిన ఉద్దేశములు ఏ విధంగా ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఇదే మీ వాగ్దానం. మీరు వాగ్దానం కార్డు తీసుకుంటారు కదా, మీ అందరికి వ్యక్తిగతంగా. అది మీ వ్యక్తిగతము, మీ కుటుంబానిది. కానీ సంఘానికి ఒక వాగ్దానం ఉండాలి కదా, అదే ఈ వాగ్దానం. నేను మీ కొరకు ఉద్దేశించినవి హానికరమైనవి కావు, కానీ అవి ఎలాంటివంట? సమాధానకరమైనవి. మీకు పెంచేవే కానీ తగ్గించేవి కాదు. గుర్తుపెట్టుకోండి, మనము వ్యక్తి ప్రాధాన్యమైన సమాజంలో జీవిస్తూ ఉన్నాం, అవునా? వ్యక్తి ప్రాధాన్యమైన సమాజం అంటే మీరు ఏం సాధించారో, మీరు ఎంత సంపాదించారో, మీరు ఎంత గొప్పవాళ్ళు అయ్యారో అన్న దాని మీద ఆధారపడి మీకు విలువ కడతారు మనుషులు, అవునా? అంతే కదా. మీరు వేసుకునే బట్టలు, మీరు పెట్టుకునే నగలు, మీరు పెట్టుకునే వాచ్లు, షూలు, మీరు వేసుకునే బ్రాండ్లు, ఓకే, దాని మీద ఆధారపడి మన విలువను వెలగడతారు ఈ లోకంలో. కానీ దైవికమైన దైవస్వామ్య లోకం అనేది ఒకటి ఉంది. దేవుడు ప్రధానిగా, దేవుడు దేవుడుగా, ఆయనే అధిపతిగా ఉండి నడిపించే సమాజం ఒకటి ఉంది. ఆ లోకంలో, ఆ సమాజంలో వేటికి లెక్కలేదు. దేవుడు వ్యక్తిని ప్రేమించాడు, వ్యక్తిని వ్యక్తిగా గౌరవించాడు. నువ్వేం సాధించినా సాధించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. వ్యక్తి స్వామ్య లోకానికి, వ్యక్తులు నడిపించే లోకానికి, దేవుడు నడిపించే లోకానికి అదే తేడా. అది ఎక్కడ చూస్తామో తెలుసా? దైవికమైన ప్రజలుండే ఈ సంఘములోనే దాన్ని మనం చూస్తాం. దేవుడు తను వెలపెట్టి కొన్న ఈ సమాజము దానికి నిదర్శనం. మిమ్ములు మీరుగా గౌరవించే సమాజం ఇది. మిమ్ములుగా చూసే సమాజం ఇది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కులమతాలతో కానీ, వర్గ వైషమ్యాలతో కానీ, పార్టీలతో కానీ, మీ చదువులతో కానీ, మీకున్న డబ్బు దశకాలతో కానీ సంబంధము లేదు. మీరు ఈ ప్రెమిసెస్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు మీరు ఒక విశ్వాసి. దేవుడు మిమ్మల్ని పిలిచి తన ప్రాణమును పెట్టి శిలువలో వేలాడి మరలా తిరిగి లేచి మీకు రక్షణ కలిగించిన ఒక గొప్ప వ్యక్తి మీరు. మిమ్మల్ని అందరిని బట్టి దేవుడిని నేను స్తుతిస్తూ ఉన్నాను. యు ఆర్ ఎ వండర్ఫుల్ పీపుల్. మీకు తెలుసా? నేను అందగాని కాదు, నేను నల్లగా ఉంటాను, లేకపోతే నేను సరిగ్గా ఉండను, లేకపోతే నన్ను పట్టించుకునేవాళ్ళు అని మీరు అనుకుంటారు. కానీ మేమేమనుకుంటున్నాం తెలుసా? దేవుడు ఏ విధంగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాడో, ఒక వ్యక్తిగా మిమ్మల్ని ప్రేమించిన వాడుగా, మిమ్మల్ని గౌరవించేవాడుగా దేవుడు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నాడో మేము కూడా అదే విధంగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. మీరు వ్యక్తులుగా ప్రాధాన్యత కలిగిన వారు. మిమ్మల్ని అందరిని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. మరి 29:11లోకి వెళ్ళినప్పుడు కాంటాక్ట్స్లోకి వెళ్దాం. ఇశ్రాయేలీలు బబులోను దేశంలో వాళ్ళు వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. అసలు ఈ వాగ్దానం చేసినప్పుడు అండి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా మీకు?
వాళ్ళకి ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, సరిగ్గా నీడ కూడా లేని ఒక ప్రాంతంలో ఉన్నారు. వెట్టి చాకిరీ చేసే ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు దోపుడు సొమ్ముగా మరొక రాజ్యమునకు తీసుకుపోబడి అక్కడ ఎటువంటి పౌరసత్వము లేని ఒక ప్రజలుగా అక్కడ ఉంటూ ఉన్నారు బబులోను దేశంలో. అక్కడ ఉండగా దేవుడు చెప్తూ ఉన్న మాట ఇది. ఒక్కోసారి మనం కూడా ఇజ్రాయేలీలాగా, నాకు గుర్తు, మా చిన్నప్పుడు మేము కాలువ గట్టు ఉండేవాళ్ళం. ముందు ఏమో రైల్వే గట్టు, వెనకాల కాలువ గట్టు. అదొక పెద్ద విచిత్రమైన వ్యవహారం అదే. ఇప్పటికీ తెలుసుకుంటే ఎట్టా బతికేమో మాకే తెలియదు. అటోటి ఇటోటి జాన్ చెట్టును, ఒక మూల ఏమో కొట్టుడు పంపు ఒకటి ఉండేది ఈశాన్య మూలకి. ఎట్టా ఉన్నామో ఏమున్నామో అసలు మాకే తెలియదు. ఒక్కోసారి వీ ఫీల్ లైక్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ ఎక్సైల్. మనం ఉండకూడని, బతకూడని జీవితాలను మనం బ్రతుకుతున్నాం. అసలు ఎందుకు బ్రతుకుతున్నాం కూడా మనకు తెలియదు. షీష్ మ్యాన్, ఎంతకంటే మంచి రోజులు ఉంటే బాగుండు, ఎందుకంటే మంచి సంవత్సరం ఉంటే బాగుండు, ఎందుకంటే మంచి ఆరోగ్యం ఉంటే బాగుండు, ఎందుకంటే మంచి పరిస్థితులు ఉంటే బాగుండు. ఒక్కోసారి మనం తెలియని అన్సర్టనిటీలో, మనకు తెలియని ఒక ఉపద్రవంలోనో, మనకు తెలియని ఒక పరిస్థితిలోకో మనం వెళుతూ ఉంటాం. ఈ రోజులు ఎప్పుడు మారతాయో అని ఎదురు చూస్తూ ఉంటాం. మనుషులుగా మనందరం చేసే పని. ఇశ్రాయేలీలు కూడా ఆ రోజున అదే ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యో, మేము వేరే దేశంలో ఉన్నాం, బానిసత్వంలో ఉన్నాం, తినటానికి తిండి లేదు, సరైన గౌరవం లేదు, ఆత్మాభిమానాన్ని చంపుకొని ఒక దేశం లేకుండా, ఒక అడ్రస్ లేకుండా బ్రతుకుతున్నాము. ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని రోదన చేస్తూ ఉన్న సందర్భంలో దేవుడు తన మాటను పంపుతూ ఉన్నాడు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు. నీ గురించి నువ్వు తక్కువ వాడను, నేను ఏం చేయలేను, సాధించలేను, నా కుటుంబం చిన్నదని మీరు అనుకోవచ్చు, నా పరిస్థితి చిన్నదని నువ్వు అనుకోవచ్చు, కానీ నీ గురించి నేనేం ఆలోచన చేశాను నాకు తెలుసు. దేవుడు ఎప్పుడన్నా ఆలోచన చేశాడు అనుకోండి, కొద్దిగా ఆలోచన చేస్తాడా? ఏమండి, చేస్తారా? చేయడు కదా. దేవుడు అన్న మాటలోనే ఒక గొప్ప గాంభీర్యత ఉంది. ఆ శబ్దంలోనే మనకు ఎంతో ఆదరణ ఉంది, ఒక బలం ఉంది, ఏదో తెలియని ఒక అండ కనబడుతుంది. దేవుడు, నాలో దేవుడు ఉన్నాడు, నాతో దేవుడు ఉన్నాడు అనిపించినప్పుడు ఏముంటుంది చెప్పండి? మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ప్రాముఖ్యమైన బలం ఏంటి చెప్పండి? మీరు ఎందుకు ప్రార్థన చేస్తారు చేసినప్పుడు? నా మాట, నా గోడు, నేను చెప్పింది వినేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. నా ఇంట్లో వాళ్ళు వినకపోవచ్చు, నా సందులో వాళ్ళు వినకపోవచ్చు, నా చుట్టాలు వినకపోవచ్చు, నా పిల్లలు వినకపోవచ్చు, నా భార్య, నా భర్త, నా పిల్లలు ఎవరు వినకపోయినా నన్ను పట్టించుకునేవాడు, నేను చెప్పిన మాటను వినేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా? దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు, నీ గురించి నువ్వు చేసుకున్న ఆలోచన కంటే నేను నీ గురించి చేసే ఆలోచన గొప్పదే. వ్యక్తులు మనం చేసే నిర్ణయాలను చూస్తాడు. దేవుడు మనం చేసిన నిర్ణయంతో పాటు నిర్ణయం తాలూకు రాబోయే భవిష్యత్తును కూడా చూస్తాడు. అవునా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మనం ఎంత బాగా సంపాదించాం, మనం ఎంత బాగా స్థిరపడ్డాం ప్రజలు చూస్తారు, కానీ మనం ఈ సంపాదనలకు రావడానికి ఏ నిర్ణయంలో నుంచి వచ్చామో దేవుడికి తెలుసు. అందుకని అంటాడు, మీరు మీ గురించి నిర్ణయించుకున్న దానికంటే, మీరు మీ గురించి ఆలోచన చేసిన దానికంటే నేను ఎక్కువ ఉన్నతంగా చేస్తున్నాను. ఈ ప్రామిస్లో ఉండి, వాగ్దానంలో ఉండి దేవుని యొక్క ఉద్దేశము స్పష్టంగా కనబడుతుంది. 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ వాగ్దానంలో చూస్తాం. మొదటిది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక. హిస్ ప్లాన్ ఈజ్ డిఫరెంట్. నీ గురించి నువ్వు ఆలోచన చేసినట్టు కాదు, నీ గురించి నేను ఆలోచన చేసేది వేరు. అంటే ఆయన అక్కడ ప్రణాళిక అనేది కనబడుతుంది. 4 P'లు చెప్తా. నంబర్ 1 ఈజ్ ప్లాన్. సో హిస్ ప్లాన్ ఈజ్ డిఫరెంట్. You might think different of yourself, but his plan is different. రెండవది అత్యంత ప్రాముఖ్యమైనది, మనందరికీ కావాల్సింది ప్రాస్పరిటీ. ప్రాస్పరిటీ అంటే ఎప్పుడు డబ్బే అనుకోబాకండి. నేను ఇందాక మీకు చెప్పా, శ్రేయస్సు. మీ పిల్లలు ఈ 2025 సంవత్సరంలో ఏం సాధించాలని మీరు కోరుకుంటున్నారు? అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏమనుకుంటే ఎవరైనా, నా పిల్లలు బాగుండాలండి. ఏంటి ఎలా అనే తర్వాత సంగతే. ఏం బాగుండాలి అంటే బాగుండాలి అంతే. ఎంత బాగుండాలి? ఎంత వీలైతే అంత బాగుండాలి అంతే. వాళ్ళు చదువుకోవాలి, సంపాదించాలి, ఆరోగ్యాలు అన్నీ బాగుండాలి అంతే. అంతే కదా. ఏ పేరెంట్ అయినా కోరుకునేది అదే కదా. అంతేగాని నా పిల్లలు పాడైపోవాలి, వాళ్ళు నష్టపోవాలని ఏ పేరెంట్ అయినా కోరుకుంటారా? ఎంతైనా కొంత పిచ్చి ఉంటే తప్పించి లేదు. వాళ్ళిద్దరూ ఏదైనా కొట్టుకుంటే తప్పించి, కొట్టుకున్నా కానీ ఏ పేరెంట్ కోరుకోడండి కదా. ప్రాస్పరిటీ. దేవుడు మన శ్రేయస్సు గురించి చేసే ఆలోచన ఒకటి ఉంది.
అదే వచనంలో చూడండి, మళ్ళీ అంటాడు ఆయన, రాబో కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. ఏం కలుగుతుందంటే రాబోయే కాలంలో నిరీక్షణ అంటే ఏంటంటే మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అది జరగాలి. మీరు ఏం ఎదురు చూస్తున్నారు? మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం కొన్ని గోల్స్ మీరు పెట్టుకోండి ఈ సంవత్సరం. ముందు పిల్లల దగ్గర నుంచి పైకి వెళ్దాం. యవనస్తులు అందరం, నేను కూడా యవనస్తుండే కదా, చాలామందితో పోలిస్తే నేను యవనస్తున్నా. సరే, నేను మధ్య వయస్కుల్లోకి వెళ్తాలే, యవనస్తుల్లో కాకుండా. యవనస్తులు ఉన్నారు, చదువుకునే పిల్లలు ప్రత్యేకించి. మీరు ఏం సాధించాలని కోరుకుంటున్నారు? మీరు యవనస్తులుగా ఉన్న మీకు 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తారు. 2 విషయాలు, ఎక్కువ వద్దు మీకు. యవనస్తులకు 2 విషయాలు. మొదటిది వర్క్, రెండోది వర్షిప్. మొదటిది ఏంటంటే వర్క్, పని చేయండి, కష్టపడండి, సోమర్థనంగా కూర్చోవద్దు. దేవుడు దీవించాలన్నా కానీ మీ కష్టం జత అయితేనే కదా దేవుడు దీవెన కూడా మీకు పనికొచ్చేది. దేవుని వాగ్దానం మీరు ఎప్పుడు చూడండి, ఎక్కడ చూడండి, దేవుని వాగ్దానమే కానీ ఆజ్ఞే కానీ 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటుంది. అదేంటంటే ఆయన చేసేదానితో పాటు మీరు కూడా కొంత చేయాలి. మీరు ఈ విధంగా చేయండి నేను దీవిస్తాను, ఆ విధంగా ఉండండి ఎలా దీవిస్తానని చెప్తాడే కానీ మీరు ఏం చేయొద్దు నేనే దీవిస్తాను ఎక్కడన్నా ఎప్పుడని చెప్పాడా? వర్క్ చేయండి, డూ యువర్ హార్డ్ వర్క్. మీ పేరెంట్స్ మీ మీద ఖర్చు పెట్టేది, మీ పేరెంట్స్ యొక్క ఆలోచనలు, మీ ఆలోచనలు దేవుని యొక్క ప్రణాళికాబద్ధంగా మీకు మీరు సాధించడం నేర్చుకోండి. డూ హార్డ్ వర్క్. రెండవది వర్షిప్ గాడ్. వర్క్ అండ్ వర్షిప్. దేవుని మీద ఆధారపడి మీ పనిని చేయండి, దేవునికి ప్రార్థన చేసి మీ పని చేయండి, దేవునితో కలిసి మీరు నిర్ణయం చేసుకోండి. దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యం చదువుతూ ఒక క్రమశిక్షణ కలిగిన నీతికరమైన జీవితాన్ని జీవిస్తూ మీరు పని చేయండి. ఈరోజు మీరు సాధించలేకపోయినా దేవుడే ఉన్నాడు, మీకు నిరీక్షణ కలుగునట్లు ఒక సంవత్సరం నా శ్రేయస్సు మీ చెంతకు వస్తుంది. మధ్య వయసులో ఉన్న మీరు జరిగింది ఒక ఎత్తు అయితే, ఎక్కడి నుంచి జరగవలసిన దానిలో మీరు ఏ విధంగా సాధించాలని కోరుకుంటున్నారు? మీ పిల్లల విషయంలోనే కానీ, మీ కుటుంబ జీవితంలోనే కానీ, మీ ఆర్థికపరమైన విషయాల్లోనే కానీ, ఒక్కొక్క విషయంలో ఒకటి కలిగి ఉండండి. ఓకే, నా ఫైనాన్షియల్ లైఫ్ ఇలా ఉండాలి, నా ఫ్యామిలీ లైఫ్ ఇలా ఉండాలి, నా స్పిరిచువల్ లైఫ్ ఇలా ఉండాలి, నా ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలి, నా ఆర్థిక పరమైన జీవితం ఎలా ఉండాలి, అదేవిధంగా నా కుటుంబ జీవితం ఎలా ఉండాలని. ఎందుకని ఒక మాట అనుకోం, పెద్దాళ్ళు వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. పెద్దాళ్ళకి ఏంటంటే సహజంగా ఉన్న బాధ్యతలు తీరిపోయినాయి అనుకోండి, నిజం చెప్పనా, అసలు బాధ్యత మనం పోయేదాకా తీరవు. బాధ్యతలు తీరిపోయాయని ఊరిని అనుకుంటాం కానీ బాధ్యతలు పోయేదాకా తీరవయి. పిల్లలు అయిపోతే మనవరాళ్ళు వస్తారు, వాళ్ళు పోతే మనవాళ్ళు వస్తారు. మనం పోయేదాకా ఇంకోటి వస్తానే ఉంటుంది. కానీ ఇంకో విషయం ఏంటంటే మనిషిలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా, మనం ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటాం, అది మంచిదే. ఓకే, ఐడియల్గా ఏమీ లేకుండా సోమర్థంగా తిని కూర్చోబాకండి, ఏదో పని చేసుకుందాం, అంతే కదా. ఎంత వచ్చినాయి ఎంత పోయినాయి ఆ బ్యాలెన్స్ షీట్ చూడొద్దు. డూ సంథింగ్. పిల్లలకో మనవాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉండండి, అది కూడా బాగుంటుంది కదా. మీరు కూడా జీవితాన్ని ఆ విధంగా ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి కాస్త పెద్దాళ్ళు, రైట్? ఏ వయసులో ఉన్నవారు ఆ వయసులో నిరీక్షణ కలిగి జీవించండి. ఎందుకంట మాకు ఏముందండి నిరీక్షణ కలిగి జీవించడానికి? అక్కడ అంటున్నాడు హానికరమైనవి కావు. ఏంటి ఆయన ఉద్దేశాలు? ఏంటంట హాని తీసుకురావు, మిమ్మల్ని పాడు చేయవు, చెడగొట్టవు, మీకు రక్షణ కలిగించేయి. మొదటిది ఏమన్నాను? ప్లాన్. రెండవది ఏంటి? ప్రాస్పెరిటీ. మూడవది ప్రొటెక్షన్. ఏమండి, నాకు రక్షణ వద్దు, నన్ను కాపాడేవాళ్ళు ఎవరు అక్కర్లేదని ఎవరన్నా అనుకుంటావు ఎప్పుడన్నా? అక్కర్లేదు కదా. మన ఆస్తులకు ఒక ప్రొటెక్షన్ కావాలి, మన ఇళ్లకు ఒక ప్రొటెక్షన్ కావాలి. అసలు మన దేశంలో కట్టినట్టు ప్రహరీ గోడలు ఏ దేశంలో కట్టరని నాకు పెద్ద ప్రశ్న. నాకు తెలీదు, నేను ఆయా దేశాల్లో చూసా కానీ దుబాయ్లో లేవు, ఎక్కడ కనపడలా నాకు. అబుదాబిలో కనపడలా, షార్జాలో కనపడలా, యూకేలో కనపడలా, కెనడాలో కనపడవు, యూఎస్లో కనపడవు. ఇక ఏమన్నా పోతే మన థర్డ్ వరల్డ్ కంట్రీస్లోనే ఉంటాయేమో. పెద్ద ప్రహరీ గోడలకు పెడతాం, ప్రహరీ గోడలు కట్టి దానిపైన సోలార్ ఫెన్సింగ్ వేసి ఎవరిని పట్టుకుంటే షాక్ కొట్టేటట్టు పెడతారు. చాలా గొప్ప సంగతి, చాలా మంచిది. అవసరమైతే ఇంకేనా దానికంటే ఎత్తుకు కట్టుకోమనండి, అభ్యంతరం ఏం లేదు. ప్రొటెక్షను మనకున్న ఇళ్ళకు కావాలి, మన జీవితాలకు కావాలి, మన వస్తువులకు కావాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను మీకు. కొంతమంది ఫోన్ ఉంది కదా, నా దగ్గర కూడా ఉందిగా, భలే పని. పైన కవర్ వేసా, ఈ పైన కవర్ వేసేదానికి ఏ రంగు ఫోన్ అయితే ఏంటి?
దానికి పెద్ద క్యూ మళ్ళీ. సరే, ఫోన్కి కవర్ వేస్తాం, ఫోన్ పైన ఇది పగలకుండా దీనికి స్క్రీన్ గార్డ్ వేస్తాం. అవునా? ఎంత జాగ్రత్త, చాలా జాగ్రత్త. మంచిదే, ఉండాలి కదా. వస్తువు ఏమన్నా కొన్నాం అనుకోండి, గీతలు పడకుండా ఉండడానికి కవర్లు వేస్తాం. ఆ మధ్య టీవీ కొన్నా, అమ్మ ఇది ఏమైనా దుమ్బడద్దాం, దీనికి ఏమైనా కవర్ చూడమన్నా కుదరదన్నారు, ఎవరికి వదిలేసేదాన్ని. అట్టాగే జాగ్రత్త ఉండాలి, అన్ని విషయాల్లో జాగ్రత్త ఉండాలి. కానీ ఒక దురదృష్టకరమైన యాటిట్యూడ్ మనం అందరం డెవలప్ చేసుకున్నాం. మన వస్తువుల మీద గీతలు పడితే లేదా ఫోన్ పగిలిపోతే విల్లవిల్లాడిపోయే మనిషి, మన పక్కన ఉన్న వాళ్ళకి ఎవరినైనా అయినా, మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎవరినైతే అయితే అస్సలు కనీసం పట్టించుకొని ఒక కోల్డ్ మనసున్న, లేకపోతే అసలు మాట్లాడరు. అంతే, చూసి జ్వరమా, ట్యాబ్లెట్ వేసుకో తగ్గిద్దిలే, సర్లే జ్వరాలు జలుబులు అందరికీ వస్తాయి అన్న. ఇంకేదైనా వచ్చినా కానీ ఎంతసేపు వారి స్వార్థముగా వారిని మధ్యలో పెట్టుకుని ఎప్పుడూ వారి గురించి వాళ్ళు ఆలోచన చేసుకోవడమే కానీ పక్కన వాళ్ళ గురించి ఏమైనా అసలు ఆలోచన చేయటం ఏమైనా ఉందంటారా జీవితాలకి? వస్తువులకు ఉన్న విలువ మనిషికి లేకుండా బ్రతకడం ఉంది చూసారా, అత్యంత స్వార్థపరులు చేసే పని. ఈ సంవత్సరం మీరు దాన్ని వదిలిపెట్టడం మంచిది. వస్తువు పోతే వస్తువు కొంటావు, మనిషి పోతే మనిషి వస్తాడా? ఏమండి, మీ ఇంట్లో ఉన్నవారు రక్షణ పొందకపోతే దేవుని వెళ్ళిన తర్వాత దేవుని సంధిలో ఉంటారో ఎక్కడ ఉంటారో మనందరికీ తెలుసు. మరి మీ ఇంట్లో ఉన్నవారు రక్షింపబడకపోయినట్లయితే ఎలా? వస్తువుని జాగ్రత్త చేసుకుందాం, కానీ మీ తోటి వారిని పట్టించుకోవడం, మీ తోటి వారి విషయంలో, వారి రక్షణ విషయంలో ఏమాత్రం మీరు పట్టించుకుంటున్నారు? దేవుడు మనకు ఒక రక్షణ ఇస్తూ ఉన్నాడు, మన ఆత్మకి రక్షణ ఇస్తున్నాడు, మన శరీరాలకి రక్షణ ఇస్తూ ఉన్నాడు, మన ఆస్తులకు, మన పిల్లలకు, మన కుటుంబాలకి రక్షణ ఇస్తూ ఉన్నాడు. అందుకనే అంటాడు, మీరు నిరీక్షణ కలిగి ఉండండి, మీరు అనుకున్న వాటికంటే నేను గొప్పది వాటిని మీ ఎడల మీకు మంచి ఉద్దేశములు కలిగి ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఎన్ని పీలు చెప్పాను ఇప్పటికీ? ప్లాన్ అయిపోయింది, ప్రాస్పరిటీ అయిపోయింది, ప్రొటెక్షన్ అయింది, ఇప్పుడు పర్పస్. ఏమంటున్నాడు అక్కడ? నాకు మీ మీద ఉన్న ఉద్దేశములు సమాధానకరమైనవి. మీరు మీ గురించి అనుకున్న సంగతుల కంటే, ప్రణాళికల కంటే, ప్లాన్స్ కంటే మీ గురించి నాకే ఎక్కువ ఉన్నాయి. ఎందుకని? ఆ ప్లాన్స్ మీరు సంపాదించాలంటే నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాను, మీరు శ్రేయస్సుగా సౌఖ్యంగా ఉండేటట్టు, సమాధానముగా ఉండేటట్లు నేను మిమ్మల్ని కాపాడతాను. ఎందుకనంటే మీ మీద ఉన్న ఉద్దేశములు, పర్పస్, ఆ పర్పస్ఫుల్ లైఫ్. ఈ రోజుల్లో మనిషికి లేదండి తెలుసా? చాలామందికి, అందరికీ నేను అన్ను, అసలు వాళ్ళు ఎందుకు పోతున్నారో వాళ్ళకే తెలియదు. కొంతమందికి వాళ్ళ ఉద్దేశం, దే డోంట్ నో వాట్ దే ఆర్ లివింగ్ ఫర్. ఈ 2025లో నేను సాధించాలి, ఇది సాధించాలి అనుకున్న వాళ్ళందరికీ ఉద్దేశం ఉండినట్లయితే, అది లేకపోతే లేనట్లే. ఇందాక మనం ఎవరస్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఓ విషయం చెప్పి, ఏంటిది అది? ఏదైనా సాధించాలంటే ఏం చేయాలన్నాము? వర్క్ చేయాలి, వర్షిప్ చేయాలి. యూ హ్యావ్ టు వర్క్ అండ్ యూ హ్యావ్ టు వర్షిప్. అలాగే ఇప్పుడు దేవుడు ఒక పర్పస్ను మీకు ఇస్తూ ఉన్నాడు. ఆ పర్పస్ ఆధారంగా చేసుకుని ఆయనకి మీ మీద ఒక ఉద్దేశం ఉంది. పలానా అన్నేశ్వరేదర్ అనబడే వ్యక్తి ఇలా ఉండాలి, ఒక మంచి ఉద్దేశం. ఆ ఉద్దేశానికి తగ్గట్టుగా, ఆ ప్రణాళిక తగ్గట్టుగా నేను నా జీవితాన్ని కట్టుకోవాలి, నడిపించుకోవాలి. అలాగే మీరు మీ వ్యక్తిగతంగా మీ పేర్లు పెట్టుకొని, దేవుడు నా మీద ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, నన్ను ఎటు నడిపిస్తూ ఉన్నాడు, ఎటు నడిపించబోతూ ఉన్నాడు, నా కుటుంబాన్ని ఏ విధంగా నడపబోతూ ఉన్నాడు, అటువంటి ఉద్దేశములను దేవుడు దగ్గర నుంచి మీరు తీసుకుని ముందుకు వెళ్ళాలి. అందరూ బ్రతికినట్లుగానే మనం కూడా బ్రతికినట్లయితే, అందరూ ఆలోచన చేసినట్లుగానే మనం చేసినట్లయితే మీరు ఉన్న స్థానంలోనే ఉంటారు. కానీ మీకున్న కష్టం అట్లాగే ఉంటుంది, మీకున్న అప్పు అలాగే ఉంటుంది. పోయిన వారం నేను మీకు చెప్పా, సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు గో క్రేజీ. మనుషులు మన గురించి ఆలోచన చేసినట్లు కాకుండా, అందరూ మన గురించి ఎలా చేయాలనేది కాకుండా, దేవుడు మనకు చెప్పినట్లుగా. ఒక్కోసారి దేవుడు చెప్పే సంగతులే క్రేజీగా ఉంటాయండి బాబు. ఎప్పుడైనా చూసారు మీరు? దేవుడు మాటలే విచిత్రంగా ఉంటాయి, ఆయన చెప్పే పనులు కూడా విచిత్రంగానే ఉంటాయి. ఒకరోజు ఒక ప్రవక్త గారికి కనపడతాడు. ప్రవక్త గారు కనపడి, నీ ఇంటికి తలుపులు ఉన్నాయి కదా, దాన్ని అడ్డంగా చెక్కొట్టేయమంటాడు. భలేవాడి దేవుడా, నువ్వు దీన్ని డోర్ మూసేస్తే నేను లోపల కట్టేయాలి, తలుపు మూసేయమంటున్నావు, చెక్కలు కొట్టేయమంటున్నావు. గోడకు ఒక కన్నం చేసి కన్నం నుంచి దూరి రమ్మంటాడు. ఎహెస్కేలుకి అదే చెప్తాడు. తెలుసా మీకు ఆ విషయం? ఆయన చెప్పేనే విచిత్రంగా ఉంటాయి.
ఆయన ఉద్దేశాలు విచిత్రంగానే ఉంటాయి. ఎందుకంటే హీఈస్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆయన వ్యక్తులు కావాలని వ్యక్తులు నడిపించే సామ్రాజ్యంలో లేదా రాజ్యంలో ఆయన ఉండట్లేదు. మనకంటే పైన ఉన్నవాడు. ఆయన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు, ఉద్దేశాలు ఎప్పుడు మనిషి కంటికి విచిత్రంగానే ఉంటాయి, కానీ గొప్పవే. గాడ్ ఈజ్ హ్యావింగ్ అ వండర్ఫుల్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. మీ వయసును తీసి పక్కన పెట్టండి, ప్రతి ఒక్కరి మీద దేవుడికి తన ఉద్దేశం అనేది ఉంది. ఈ 2025 సంవత్సరంలో నేను మిమ్మల్ని ఏం ఎంకరేజ్ చేస్తానంటే, ఫైండ్ ఇట్ అవుట్. ఫైండ్ ఇట్ అవుట్. ఈ సంవత్సరం నాకు ఎందుకు ఇచ్చావు? ఈ సొమ్ము నాకు ఎందుకు ఇచ్చావు? ఈ ఆరోగ్యం నాకు ఎందుకు ఇచ్చావు? ఈ చదువు నాకు ఎందుకు ఇచ్చావు? ఈ వాహనం నాకు ఎందుకు ఇచ్చావు? ఫైండ్ ఇట్ అవుట్. ఈ రోజున మీరు ఇక్కడ కూర్చున్నారంటే, ఈ సంఘంలో మీరు ఉన్నారంటే, ఈ సమాజంలో మీరు ఉన్నారంటే, ఈ సమాజంలో నాకు ఎందుకు ఇచ్చావు? ఈ మనుషులతో నాకు ఈ స్నేహాన్ని ఎందుకు ఇచ్చావు? ఈ కుటుంబాలతో నాకు పరిచయం ఎందుకు ఇచ్చావు? జస్ట్ ఫైండ్ ఇట్ అవుట్. ఇది యెహోవా వాక్. నేను మిమ్మల్ని గూర్చి విద్వేషించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్. 4 P's: ప్లాన్స్, ప్రాస్పెరిటీ, ప్రొటెక్షన్ అండ్ పర్పస్. జస్ట్ లెర్న్ దిస్. మీరు వీటిని వెళ్ళేటప్పుడు, నుంచినప్పుడు, కూర్చున్నప్పుడు, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, ప్రభువా నీ ఉద్దేశం ఏంటో నాకు చెప్పవా? నేను పలానాది నిర్ణయించుకున్నాను. మీకు విషయం చెప్పి ముగిస్తాను. దేవుని చిత్తము అంటే ఏంటి? దేవుని చిత్తము అంటే ఏంటి చెప్పండి. దేవుడికి ఏమి ఇష్టం? దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టం కదా. దేవుని చిత్తము అంటే దేవుని ఇష్టమే కదా. దేవుని ఇష్టము లేదా దేవుని చిత్తము అంటే ఏంటిది? దేవుని చిత్తములో 2 ప్రాముఖ్యమైన భాగాలు ఉంటాయి. మీరు బండగా గుర్తుపెట్టుకోండి ఇది ఫర్ యువర్ లైఫ్. దేవుని చిత్తంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి దేవుడు, 2 నువ్వు. నీవు లేకుండా దేవుని చిత్తం లేదు. అలాగే నీకు అయిష్టమైన దాన్ని దేవుడు ఎప్పుడు బలవంతంగా చేయమన్నాడు. దేవుని చిత్తములో ఏం భాగమై ఉంది? నువ్వేం కోరుకున్నావో అది కూడా భాగమై ఉంది. ప్రభువా నేను ఇది సాధించదలుచుకున్నాను 2025 అంటే అది దేవుని చిత్తంలో భాగమే. నీకు ఇష్టం లేనిది చేయమండు. నీతో కలిపి ఆయన ఇష్టం ఉంది, నీతో కలిపి ఆయన ప్రణాళిక ఉంది. ప్రణాళిక నీ మీద కాబట్టి, నీ ఇష్టం లేకుండా చేయడు కాబట్టి, నీకు ఇష్టం లేనిది ఎప్పుడు చేయమని చెప్పడు కాబట్టి, నీవేదైతే అనుకున్నావు ప్రభువా ఇది నీ చిత్తమని భావిస్తున్నానని ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు తన ఇష్ట ప్రకారంగా మీ ఇష్టమును కూడా గౌరవించి మీ ప్రణాళికలకు తన భాగాన్ని అందిస్తాడు. దేవుని ఉద్దేశములు మీ జీవితాల్లో నెరవేరును గాక. దేవుడు మీ మీదను, మీ కుటుంబాల మీదను తన చిత్తమును, తన ఉద్దేశమును, తన ప్రణాళికను, తన సమాధానకరమైన వార్తను ఈ సంవత్సరం అల్లా ఉంచి నడిపించునుగాక. మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సరం మీకు పూర్తి సంతోషాన్ని, సమాధానాన్ని తీసుకొచ్చి మరింతగా సంఘములో మీరు ఆశీర్వదింపబడునుగాక.